తెలుగుదేశం పార్టీ అధినేత యువనేత తెలుగుదేశం పార్టీ రథసారథి యువకులం రథసారథి నారా లోకేష్ గారిని వేదిక మీదకి స్వాగతం తెలియజేస్తూ యువ దళపతి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని నివాళులర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన పార్వతీపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మన అందరి ఆశా జ్యోతి, మన కోటి కుటుంబాలకి ఏకైక మన అందరి అండాదండా చూసే మన నాయకుడు నారా లోకేష్ గారు రావటం, అలాగే ఈ కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు సంధ్యారాణి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ కొంచెం కింద పెట్టండి అమ్మా అందరూ. ఈరోజు చాలా సంతోషం. మన పార్వతీపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి మన నారా లోకేష్ గారు రావటం, గత ఎన్నికల్లో మనం ఏ విధంగా గడిచిన ప్రభుత్వం పైన మీరందరూ పోరాటం చేసి ఇక్కడ మన్యం జిల్లాలోనే అత్యధిక మెజార్టీ తోటి మన శాసనసభ్యులు విజయ్ గారిని గెలిపించుకున్నారు. అదే కసితోటి మన ఈ అరకు పార్లమెంట్ లో కూడా 5 సీట్లు మనందరం గెలుచుకున్నాం. ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి ఏ విధమైన అన్యాయం చేసిందో మీరందరూ కూడా పార్టీ కష్టకాలంలో నిలబడ్డారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మన ఎన్నికల్లో ఏదైతే మన వాగ్దానాలు చేసామో తప్పకుండా అవన్నీ పూర్తి చేయడానికి మన నాయకుడు నారా లోకేష్ గారు కూడా అక్కడికి రావటం, మీరందరూ ఒకసారి కూడా ఆయన ఇందాక పోయిన మన ఏ పరిస్థితిలో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు శ్రావణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు మన పార్వతీపురం రావడం మనకు చాలా ఆనందకరమైన విషయం. ఈ డయాస్ మీద ఉండి మన కార్యకర్తలందరితో మాట్లాడడానికి ఒక వేదికను ఏర్పాటు చేయమని అడగడం, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తతో మనం నిరంతరం టచ్ లో ఉండాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయంగా ఇది అందరూ కూడా చూడొచ్చు. ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి మంత్రివర్యులు సంధ్యారాణి గారికి, ఇక్కడ ఉన్నటువంటి పార్వతీపురం ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన జోనల్ ఇన్ఛార్జ్ గారు సత్యాన్న గారికి, మన ఎమ్మెల్సీ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఎక్కువసేపు మాట్లాడినా 2 నిమిషాలు మాట్లాడితే చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. అన్న, మీ అందరికి గుర్తుందా మన ఎలక్షన్ ముందు ఎంత ఇబ్బంది పడ్డాం, ఎంత కష్టపడ్డాం మీ అందరికీ తెలుసు. విజయన్న ఎమ్మెల్యే అవ్వకుండా ముందు చాలా 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 కేసులు పెట్టించుకున్నాం, అన్ని విధాలు కూడా ఇబ్బంది పడ్డాం. ఈ కష్టం అంతటి కూడా మనమందరం కూడా దీనికి తుంచివేయాలి, తొక్కివేయాలని ఒక ఆక్రోశం మనందరిలో ఉండింది. అలాంటి టైంలో పాదయాత్ర రూపంలో మన దగ్గరికి రాలేకపోయినప్పటికీ కూడా శంకరావం అనే రూపంతో మన పార్వతీపురం రావడం జరిగింది. నాకు తెలిసి ఇదే గ్రౌండ్ లో మన శంకరావం పెట్టాం. శంకరావం పెట్టినప్పుడే అన్న లోకేష్ గారు ఒక మాట చెప్పారు, నేను తప్పనిసరిగా రేపొద్దున్న కార్యకర్తల దగ్గరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది, ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను తీర్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే
175 నియోజకవర్గాలు, ఇటు ప్రభుత్వం చూడాలి, ఇటువైపు పార్టీ చూడాలి. ఈ 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి కార్యకర్తకు కూడా నేను అండగా ఉంటాను. ప్రతి వ్యక్తికి కూడా కేసులు పెట్టినప్పుడు కానీ, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి కలిగినప్పుడు కావాల్సి వచ్చినప్పుడు కానీ, సంక్షేమం అయినా సరే ఈ అన్నిటికీ కూడా నేను కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటానని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే పాదయాత్ర, యువగలం పాదయాత్ర చేసినప్పుడు చెప్పడం జరిగింది. లేకపోతే శంకరావం కానీ అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కానీ మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక భరోసాతో ఈ రోజు మనం ముందు నడిపించడానికి ఒక నాయకుడిగా ఈ రోజు మనకు రావడం జరిగింది. మీ అందరు కూడా చిన్న కథ చెప్పాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలే. గతంలో మనందరికి తెలిసిన కథే. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు ఫస్ట్ టైం లోకేష్ గారు, ఇది నిజంగా ఏదో మొగసుతికి చెప్పట్లేదండి, నిజంగానే దైవ ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని కలవడం అప్పుడే. ఇంటికి వచ్చారు, భుజం తెప్పటి తమ్ముడు నీకేం కాదు, నీ కుటుంబంగా నేను ఉంటానని చెప్పడం జరిగింది. సరే మంత్రి పదవి ఇచ్చారు, సరే సీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఓడిపోవడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో 2024లో కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు సీట్ రాలేదు సార్ అనేసి నేను ఫోన్ చేయడం జరిగింది సార్కి. సార్ చాలా బిజీగా ఉన్నప్పుడు నాకు సీట్ రాలేదు సార్, మీరే నాకు దిక్కు అన్ని కూడా మీరే అని చెప్తే ఆయన ఏమన్నా తెలుసా, భవిష్యత్తులో ఏ రోజు ఏ ఇబ్బంది జరిగినా నేనున్నాను శ్రావణ్, నీకు నువ్వేం కంగారు పడవసరం లేదు అని చెప్పడం జరిగింది. నేను భయపడ్డా, నిజంగానే నేను భయపడ్డా. నిజంగా నాయకుడు అలాగే చెప్తారు, ఎలక్షన్ అయిపోయిందో నా పరిస్థితి ఏంటా అని నిజంగానే భయపడ్డా. కానీ వచ్చిన కొన్ని రోజుల్లోనే గిరిజన ప్రాంతానికి చెందిన నాకు, గిరిజన శాఖలోనే నాకు ఒక చైర్మన్ గా అవకాశం ఇవ్వడం, అదే విధంగా పార్టీ తరఫున మాకు ఈ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం, మీ అందరితో ఇక్కడ చాలా మందికి నేను పేరుగా తెలుసు, మీ పేరుగా నాకు తెలుసు. ఈ మంచి కుటుంబానికి నన్ను ఒక భాగస్వామ్యం చేసుకోవడం అంతా కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దయ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగానే శ్రావణ్ అనే వ్యక్తికి అలా జరిగితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలాంటి అవకాశం, అలాంటి భరోసా తప్పకుండా లోకేష్ గారు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక చిన్న, మీ పర్మిషన్ తో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది గత 10-15 సంవత్సరాల క్రితం మన అందరికీ తెలుసు, లోకేష్ గారు నన్ను తిట్టుకుంటారేమో కానీ నేను చెప్పేస్తున్నాను, గతంలో సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగానే మనందరం కూడా ఆదరించాం. కానీ ఈ రోజు నిజంగా నేను మీటింగ్ లో చూస్తున్నా, నిజంగా ఆయన అభిమాని అయినందుకు, నిజంగా ఆయన తమ్ముడు అయినందుకు నిజంగా హార్ట్ఫుల్ గా నేను గర్వపడుతున్నాను. ఏ సమస్య చెప్పని, ఏ ప్రాంతం అవని, ఏ డిపార్ట్మెంట్ అవని, దాని మీద పూర్తి సబ్జెక్ట్ తో, పూర్తి నాలెడ్జ్ తో, ఆ మంత్రికి ఉన్నా లేకపోయినా ఆ మంత్రికి శాఖలో ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా ఆయన సంపాదించి ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మనం 10-15 సంవత్సరాలకు మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా మనకు కనిపిస్తున్నారు. నాకైతే నా కళ్ళతో చూస్తే నిజంగా నాకు ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారు లోకేష్ గారు. కాబట్టి మన యువ నాయకుడు, మన భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి ఆశా జ్యోతి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా అయినటువంటి లోకేష్ గారికి ఈ రోజు చాలా మంది చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు, మేము చాలా మా అధినేతలతో మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్, ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాం, ఇవన్నీ చెప్పారు. నాకు తెలిసి ఏ పార్టీలోకి ఇలా జరగదండి, తెలుగుదేశం పార్టీ మాత్రం ఇలాగ జరుగుతుంది 100%గా. కాబట్టి ఇక్కడికి ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఏ కష్టమైన, ఏ ఇబ్బంది అయినా సరే మన పార్టీలో ఒక సంస్థాగతంగా ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో అందరం కూడా మీకు అండదండగా ఉంటామని చెప్పే ఉద్దేశంతో భాస్కర్ ఇవాళ మన దగ్గర రావడం జరిగింది. మీ అందరూ కూడా బాగా ఆదరించి మంచి కార్యక్రమం చేశారు. అన్న విజయ్ అన్న థ్యాంక్స్ అన్న, లోకేష్ అన్న తీసుకొచ్చే మంచి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కసారి నాతో పాటు నినాదాలు. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు సంధ్యా రాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. మనం ఒక సంవత్సరం ముందు మనం బయటికి వెళ్ళాలంటే ఒక భయం, ప్రచారం చెయ్యాలంటే ఒక భయం, ఎక్కడ కేసులు పెడతారో, ఎక్కడెవరు కొడతారో, ఎక్కడ తిడతారో, ఎక్కడ మన కుటుంబం వాళ్ళ ఉద్యోగాలు పోతాయో, ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళ కాంట్రాక్టులు పోతాయో అని భయపడుతున్న సమయంలో నేనున్నాను అనుకుంటూ వచ్చి
యువగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపినటువంటి ఒకే ఒక్క యువగలం నాయకుడు మన లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు నిజంగా మనం బయటికి వెళ్ళాలంటే చాలా భయపడిన రోజులున్నాయి. ఈ రోజు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది మేము ఉన్నామనుకొని రావచ్చు. ఆ రోజు మనం ధర్నా చేస్తే ఎంతమంది వచ్చేవాళ్ళు? 20, 30, మాక్సిమం 50 మంది. 10 మందితో కూడా, తమ్ముడున్నాడు అప్పుడు, 10 మందితో కూడా మనం కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు, నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పార్వతీపురం వచ్చి పార్వతీపురంలో ఒక ఆఫీస్ తీద్దామంటే తీయనివ్వని పరిస్థితిలో ఆ రోజు మన పార్వతీపురం నియోజకవర్గం ఉందా లేదా మీరే చెప్పండి. ఒక పార్టీ ఆఫీస్ తీయాలంటే ఒప్పుకోని పరిస్థితి. కానీ ఈరోజు మనందరికీ కూడా ఒక సోదరుణ్ణి పంపించి పార్వతీపురానికి విజయ్ అయితే బాగుంటారని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీ అందరి ఆదరాభిమానాలతో గెలిపించడానికి ముందుకు పెట్టినటువంటి మన లోకేష్ బాబు గారికి మనందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పార్వతీపురానికి ఈ క్యాండిడేట్ అయితే బాగుంటుందని ఆ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశించి తీసుకొచ్చినటువంటి ఈ మార్పులకి ఈరోజు మనందరం కూడా ఇంత ప్రశాంతంగా కూర్చొని ఈరోజు మనందరం కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారి గురించి 2 విషయాలు చెప్పాలి. దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు కానీ ఈ విషయం మాత్రం చెప్పాలి. లోకేష్ బాబు గారు మాట్లాడితే తెలుగు ఏదో ఒక్క తత్రపాటు జరిగితే తెలుగే రాదు, అమెరికాలో ఉండొచ్చు కదా, తెలుగు వచ్చి ఏం చేస్తారు అని మాట్లాడినటువంటి కొన్ని నోళ్ళు ఏదో మాట్లాడితే ఏదో ఒక పప్పని అదని ఇదని చెప్పిన వాళ్ళు ఈరోజు నిప్పు కనికై ముందుకెళ్తున్నటువంటి లోకేష్ బాబు గారిని చూసి ఒక్కొక్కడు షట్టలు తడుపుకొని వేరే రాష్ట్రాలకు పారిపోతున్నటువంటి బూతుల మంత్రులను మనం ఇంతకు ముందు చూసాం. ఆ బూతుల మంత్రులు ఈరోజు ఒక్కొక్కడు లోకేష్ బాబు గారు ఏ బుక్ పట్టుకున్నా రెడ్ బుక్ లాగే కనిపిస్తుంది వాళ్ళకి. లోకేష్ బాబు నడిస్తే భయం, మాట్లాడితే భయం, కనిపిస్తే భయం. లోకేష్ బాబు గారు కనబడితేనే చలి జ్వరం పెట్టుకొని చచ్చిపోతున్నారు ప్రజెంట్ వాళ్ళు. ఇకపోతే మొన్న ఒక ఆవిడ జబర్దస్త్ ఉంటది కదా, ఆవిడ పేరెత్తడం నాకు చిరాకు అసలు. ఆవిడ మొన్న లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతుంది. ఆవిడ ఒక ఆడదాయని ఆవిడ గుర్తుందో లేదో నాకైతే తెలియదు కానీ అమరావతిలో ఉన్న మహిళల్ని కించపరిస్తే ఎత్తని నోరు ఆవిడికట 4వ తేదీన వెన్నుపోటు దినం గుర్తొచ్చిందట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మందిని వెన్నుపోటుదారులని వాళ్ళు అంటారు, మహిళలను అవమానిస్తారు. కానీ మనం ఏదైనా చెబితే మాత్రం ఆవిడకి ఎక్కడ లేని జబర్దస్త్ డాన్సులన్నీ గుర్తొస్తాయి. అసలు ఆవిడ పేరు ఎత్తడమే నాకు ఇష్టం ఉండదు. అలాంటి మన పార్టీలో ఈరోజు కార్యకర్తలందరూ కూడా సంతృప్తిగా లేచి బట్ట కట్టుకుని ధైర్యంగా కాలు రేసుకొని తిరుగుతున్నాము. 4వసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నామంటే ఈ కార్యకర్తలందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు. మీ శ్రమ, మీ పట్టుదల, మీ త్యాగం ఈరోజు మన పార్టీ అధికారంలోకి వచ్చింది. 4వసారి మన నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు. నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి గిరిజన మహిళగా, ఒక టీచర్గా ఉన్న నాకు ఈరోజు గిరిజన శాఖ మంత్రిగా ఈరోజు మా సోదరుడు లోకేష్ బాబు గారి నిజంగా చలవతో ఈరోజు మంత్రిగా ఉన్నాను. మా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఒక మంత్రిగా ఉండి అందరికీ సేవ చేసుకునే భాగ్యం వచ్చింది. కార్యకర్తలందరూ కూడా ఎవ్వరు ఇబ్బంది పడకండి. ఎన్ని కేసులున్నా కేసులన్నీ తొలగించడానికి లోకేష్ బాబు గారు రెడీగా ఉన్నారు. అలాగే కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయి, దానిలో ఎటువంటి తేడా కూడా లేదు. అలాగే మనకి ఏవేవైతే మీరంతా మనసులో అనుకున్నారో ఇంతకు ముందు చిన్న మీటింగ్లో కూడా చెప్పారు, బిల్స్ కానీ మన పథకాలు కానీ అన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి. మనకి ఈ నెలలోనే అద్భుతమైన అమ్మక వందనం ఈ కార్యక్రమాలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అది కూడా మనకు ప్రకటించారు. అది లోకేష్ బాబు గారి తాలూకా శాఖే కాబట్టి తల్లికి వందనం అనే కార్యక్రమం అతి త్వరలో మనం తీసుకుంటున్నాం. కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా గ్రామ స్థాయిలో అందరూ చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మా బలం,
మా బలగం మీరందరూ ఉంటేనే ఈరోజు ఈ పార్టీ ఉంటుంది. స్టేజ్ మీద ఉన్న మేమందరం ఉంటాం కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువగలం లోకేష్ బాబు గారి నాయకత్వం, సోదరుడు లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడా అనుకుంటూ వెయిట్ చేస్తున్న మన పొలిటికల్ బాదుషా, యువగలంతో సునామీ సృష్టించిన అన్న లోకేష్ గారికి ప్రత్యేకంగా మరొకసారి ఆహ్వానం. అలాగే సోదరి మన మంత్రి గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, శ్రావణ్ అన్నకి, సత్య గారికి, గవర్నమెంట్ వింపు మన సోదరి జగదీశ్వర్ గారికి, ప్రతి ఒక్కరికి, వేదిక పైన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం నా కుటుంబ సభ్యులు కిందనున్న మీ అందరికీ కూడా నా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఇందాకలే ఉత్తమ కార్యకర్తల్లో 2 విషయాలు మాట్లాడాను. పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరు ఉన్నారు, పార్టీ కోసమే పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే గత ఎలక్షన్లో మన అందరం చూస్తున్నాం, మీరందరూ కండువలు వేసుకోవడానికి భయపడేవారు. ఎందుకన్నా వేసుకోవట్లేదు, పదండి మనం వెళ్దాం ముందుకనేటప్పుడు దేనికి భయపడుతున్నారు? ఆల్రెడీ లొకేషన్ మనతో ఉన్నారన్నప్పుడు మీరందరూ చేయి కలిపి ఒక అద్భుతమైన యుద్ధమే చేశాం. ఆ యుద్ధం ఫలితమే 25,000 మెజార్టీతో పార్వతీపురంలో కనివిని ఎరుగని గొప్ప రిజల్ట్ వచ్చింది. ఎన్నో నియోజకవర్గ రాని అదృష్టం మన జనరల్ సెక్రటరీ గారు రావడం, ఎదురుగా 1-1 ఇంత ప్రత్యక్షంగా మీతో మాట్లాడడానికి ఈరోజు మన పార్వతీపురంకి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అయితే కార్యకర్తలకి కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి, అవన్నీ వినడానికి కూడా వచ్చిన్నారు సారు. చాలా వరకు నీరు చెట్టు బిల్లుల గురించి త్వరలోనే రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎన్ఆర్జీస్ పనిచేసిన ప్రతి ఒక్కరికి బిల్లులు త్వరలోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జీస్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే గోశాలలు కట్టిన ప్రతి ఒక్కరికి తొందరలోనే బిల్లులు ఇస్తానని అన్నగారు మాట ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు ఇందాకలా సోదరి చెప్తున్నట్లు అన్న వచ్చిన తర్వాత ఒక కొత్త ఉత్తేజం, ఎందుకంటే ఆ ఉత్తేజానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన ఒక పడి లేచిన కెరటం. ఎందుకంటే ఇందాకలా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు చెప్పున్నారు. ఏదో గెలిచే నియోజకవర్గాన్ని అవసరం ఉన్నా కానీ ఛాలెంజింగ్ తీసుకోవాలని చెప్పి మంగళగిరి తీసుకున్నప్పుడు ఆయన చెప్తున్న ప్రతిసారి మాట ప్రతి కార్యకర్త శ్రద్ధగా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే కోల్పోయాం అక్కడి నుంచి ఎత్తుక్కోవాలనే ఒక గొప్ప సందేశాన్ని నీకు నాకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఒక ఎప్పుడు లోకేష్ అన్న గారితో ఫోటో తీసుకోవాలన్నా ఏం చేయాలన్న ఆలోచనకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తున్నానని ఇందాకలు కూడా చెప్పున్నారు. ఇంత గొప్ప నాయకుడు దొరకడం చరిత్రలో చాలా అరుదు. ఎందుకంటే ఆయన ఆవేశంగా మాట్లాడితే అన్న ఎన్టీఆర్ కనబడతారు, ఆయన ప్రశాంతంగా మాట్లాడితే చంద్రబాబు కనబడతాడు. ఇద్దరు కలయికే అన్న లోకేష్ అన్న. ఆయన నవ్వు మనందరికీ వరం, ఆయన కోపం బులుగు పార్టీకి ఒక పెద్ద శాపం. ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే చాలా మంది గుండె నొప్పులు వస్తున్నాయి, హైదరాబాద్కి ముంబైకి పరిగెడుతున్నారు. మామూలుగా లేదు, ట్రెండింగ్లో అన్న పేరు చాలా పెద్దగా అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రులతో కూర్చోవడం చూసుకున్నాం, కానీ అన్నను పిలిచి మాట్లాడారంటే అదొక పెద్ద ట్రెండ్ సెట్టింగ్ అన్న. అది మామూలు విషయం కాదు. ఒక ప్రధాని పిలిచి మాట్లాడారంటే అది ఊరకనే కాదు, అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా యువగలాన్ని నడిపించడం. మనందరం ఆలోచించండి, అంత కష్టకాలంలో మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఏమైతే మన ఆలోచన ఒక్కోసారి తడబడకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఎంత దూరమైనా వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గానికి యోగాలను నడిపించారు. ఆ యోగాలను నడిపించడమే కాకుండా
మిగిలిపోయిన ఏరియాలందరికీ శంకారావం అని చెప్పి ఇదే స్థలంలో మండు టెండలు అప్పుడు కూడా ఇంతే ఎండ ఉంది, ఎండను కూడా పట్టించుకోకుండా కొన్ని టెక్నికల్ రీజన్లో కూడా అప్పుడు సహకరించకపోయినా ప్రతి కార్యకర్తకి ఒక మెసేజ్ ఇచ్చున్నారు. తిరిగి మళ్ళీ నేను వస్తాను, మీ అందరినీ కలుస్తాను, ఆ మాట నిలబెట్టుకున్న అన్న మన లోకేష్ అన్న. మీ అందరికీ తెలిసిందే ఇంకొకటి, పార్వతీపురం నియోజకవర్గం తెలుగుదేశానికి ఒకప్పుడు కంచుకోట. గత 30 సంవత్సరాల ముందు 30 సంవత్సరాల్లో మీరు ప్రతి సంవత్సరం కష్టపడుతూనే ఉన్నారు. ఆ ఫలితాన్ని కూడా చూశారు ఏమైంది. ఎందుకంటే ఇక లోకేష్ అని ఇన్స్పెక్టర్ మన దగ్గర లోపాయికారి రాజకీయాలు ఇక పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీకి ఉండవు. కండువా వేసుకున్న ప్రతి తెలుగుదేశం కార్యకర్తని, ప్రతి తెలుగుదేశం మహిళని, ప్రతి తెలుగుదేశం యువకుని, ప్రతి ఒక్కరిని ఈ పార్వతీపురంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా నా కుటుంబ సభ్యులే. మీ రేషన్ కార్డులో లేకపోయినా, మీ ఆధార్ కార్డులో లేకపోయినా కానీ మీ ఇంటిల్లో ఉంటూనే ఉన్నాను. మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతోనే ఉంటున్నాను. నా తల్లిదండ్రులు ఒకటి నేర్పు వదిలారు ఎప్పుడున్నా, నీ కోసం ఒక అడుగేస్తే వాళ్ళ కోసం 100 అడుగులు వేయని. మీరు తెలుగుదేశం పార్టీ కోసం ఒక అడుగేస్తున్నారు. అందుకనే మీకోసం నేను ఎన్ని అడుగులైనా సిద్ధంగా ఉన్నాను. ఒకసారి మాట ఇస్తున్నాను. ఆ విషయాలు కూడా చూశారు. మీకు కష్టం వచ్చిన ప్రతిసారి పరిగెట్టి వస్తున్నా, మీకు అందుబాటులో ఉంటున్నాను. మీ అందరి సమక్షంలో పార్వతీపురానికి ఒక చరిత్ర గల ప్రదేశం. కాకపోతే ఇండస్ట్రీస్ లేవు, ఇక్కడ యువతకి ఆపర్చునిటీస్ లేవు. అయితే మీ అందరి ద్వారా అన్న, మా దగ్గర పార్వతీపురం అంటే పర్వతాలపురం, ఇక్కడ మీరు విండ్ ఎనర్జీ తీసుకురావచ్చు, సోలార్ తీసుకురావచ్చు, హైబ్రిడ్ ఈ సస్టైనబిలిటీ ఎనర్జీలో ఏదో ఒకటి తీసుకొచ్చిన అద్భుతమైన వాతావరణం, ప్రజలు కూడా మద్దతు ఇస్తారు. తద్వారా కార్యకర్తల కుటుంబాల్లో చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని మీ ద్వారా జరుగుతుందని ఆశిస్తున్నాను. కొద్దో గొప్ప ఇప్పుడే మేము ఎడ్యుకేషన్ మీద పెట్టున్నాం. కార్యకర్తల పిల్లలను కూడా మీరు, ఎందుకంటే కుటుంబం 1 కోటి జనాభాగా కుటుంబానికి ఒక అన్నలాగా నించున్నారు, ఒక మూల స్తంభంలాగా నించున్నారు లోకేష్ అన్న. ప్రతి యువకునికి ఆయన ఒక జీవిత పాఠం నిజంగానే ఒక మోడల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రికి ఎలాగైతే నించోవాలి, కార్యకర్తకి ఏమైతే చేయాలన్న ఆలోచనతో ముందున్న లోకేష్ అన్న ఈ తెలుగుదేశం పార్టీలో మీ ఉంటున్నందుకు, ఈ కండువాని గుండె మీద చేసుకుంటున్నందుకు నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కార్యకర్తగా అవుతాం. చాలా మంది పార్టీలకి కొన్ని పద్ధతులు లేవు, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక పద్ధతులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. ఈ అధినేతలు చూడడానికే మన జనరల్ సెక్రటరీ మీ దగ్గరికి రావడం జరిగింది. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో కార్యక్రమాన్ని పార్వతీపురంలో పెట్టుకోవడమే కాకుండా ఈరోజు మీ అందరినీ కలవాలన్న ఉద్దేశంతో రావడం చాలా అద్భుతం. ఈ అద్భుతాన్ని ఖచ్చితంగా అన్న మీరు మళ్ళీ వచ్చినంత వరకు మా గుండెల్లో ఉంచుకుంటాం. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్, మీరు ఇచ్చిన స్ఫూర్తి రేపు రాబోతున్న ఎలక్షన్లో మనం చూపించాల్సిన సత్తా దగ్గరికి వచ్చింది. అన్న ఊరకనే రాలేదు మీలో, రేపు రాబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి వచ్చున్నారు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మీరందరూ కూడా తెలుగుదేశం కోసం గట్టిగా మరొకసారి జై తెలుగుదేశం అనండి. సరిపోలేదు, ఇంకా ఈరోజు ఇంత గొప్ప వాతావరణంలో మీ అందరితో పాటు నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఒకే ఒక మాట అనుకుందాం, గుండె నిండా ధైర్యం నింపుకుందాం. అన్న నాకు గుండె ధైర్యం అయితే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధైర్యం అని మరొకసారి తెలియజేస్తూ ఎన్నో చూడగలుగుతున్నాం. ఎందుకంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు, ఒక 40 సంవత్సరాల నుంచి కొత్తగా వచ్చినారు. నేను ఎప్పుడు జూనియర్నే. మీకు ఒకే ఒక మాట చెప్తా, తెలుగుదేశం పార్టీలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. నా తల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఎప్పుడు తెలుగుదేశం వచ్చినా, ఎప్పుడు చంద్రబాబు గారు వచ్చినా, మేము అప్పుడు చదువుకోవడానికి వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచే నా తల్లి ప్రతి కార్యక్రమానికి తీసుకెళ్లేది. చదువుకున్న టైంలో నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర, ఆ టైంలో నేను చదువుకున్న స్కూల్లో స్వర్ణాంధ్ర సింబల్కి నేనే పెయింటింగ్ వేయడం జరిగింది. అలాంటి స్వర్ణాంధ్ర పెయింటింగ్ సోషల్ వెల్ఫేర్లో చూసుకున్న వ్యక్తితో నిన్న రేపు అసెంబ్లీలో కూర్చుంటూ ఆయనతో మాట్లాడుతున్నాను. ఒక సామాన్య కార్యకర్త, ఒక ఆర్టీసీ కండక్టర్ కొడుకుని నన్ను ఒక అసెంబ్లీకి పంపించి మీ గొంతుగా నన్ను వినిపించడానికి తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. పార్టీకి ఉన్న గొప్పతనం అది. అంతేకాదు, ఇందాకల సంధ్యారాణి అక్క కూడా చెప్పున్నారు ఒక సామాన్యురాలని. అలాగే మన ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే చేశారు, మన గవర్నమెంట్ విప్ కూడా ఇవ్వడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల పైన నిబంధత. ఇలాంటి కథలు ఎన్నో, ఇలాంటివన్నీ ఇంకే పార్టీలోనే కనపడవు.
ఒక్క తెలుగుదేశం పార్టీలో కనబడతాయి. మీ అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. కొందరికి పదవులు వస్తాయి, కొందరికి పనులు వస్తాయి, కొందరికి పార్టీలో పదవులు వస్తాయి. ప్రతి ఒక్కరు ఒక సమానంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకున్న అవసరం ఉంది. ఈరోజు మనం రెగ్యులర్గా మాట్లాడితే, ప్రతిరోజు పోరాటమే. ఈ రోజు నుంచి అన్న ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా కొన్ని గ్రామాల్లో రౌడీ షీటర్లు మన మర్డర్ కేసులు నెరుకున్న బుల్లుగు పార్టీ వాళ్ళు ఇంకా జులుం చూపిస్తున్నారు. కాబట్టి దానికి కూడా స్వస్తి పలికే అవకాశాన్ని అన్న తీసుకున్నారు. ఇక ప్రతి కార్యకర్త చెప్తున్నా, భయం లేకుండా కండువా వేసుకుని కాళ్ళు ఎగరేసుకుని తిరిగే అవకాశం మనకు ఆల్రెడీ వచ్చింది. ఇంకొంచెం ఉత్సాహంతో పనిచేసే అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులకి, పార్వతీపురంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు, సియుబి నుంచి వచ్చిన క్లస్టర్స్, యూనిట్, బూత్, మహిళలు, కార్పొరేటర్లు, చైర్మన్లు, అలాగే మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ ఇంటింటి కథలు తెలుగుదేశం పార్టీలో ఒక అద్భుతం. కానీ ఇది చెప్పే అవకాశం కాదు. మొత్తానికి మన ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి వచ్చిన మన అన్న లోకేష్ గారితో మనందరూ ఇంటరాక్ట్ అవుదామని ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మన పెద్దలకి అందరికీ, అలాగే సత్యాన్నకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు ఎంతో కాలం నుంచి మనందరూ ఎదురు చూస్తున్న మన పార్టీ భవిష్యత్ నాయకుడు, యువగలం రథసారథి, ప్రతి ఒక్క కార్యకర్తే అధినేత అనే కొత్త నినాదంతో ప్రతి కార్యకర్త ఈ తెలుగుదేశం పార్టీలో నాయకుడు అని ఒక మంచి నినాదంతో ముందుకు తీసుకొచ్చిన మన రాష్ట్ర హోమ్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందు అందరు ఫోన్ల కింద పెట్టండి అబ్బా, అందరూ ఫోన్ల కింద పెట్టండి. ఎవరన్నా ఫోన్లో వీడియో తీస్తే ఆగా ఫోన్ నేను తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బులు కార్యకర్తల సంక్షేమ నిధిలో పెడతా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మన కుటుంబంకి సంబంధించిన వ్యవహారం. ఇదిగో ఆ ఫోన్ పట్టుకోబా, ఆ ఫోన్ పట్టుకో. కుటుంబానికి సంబంధించిన విషయం. అందరూ ఫోన్లు పట్టుకుని వీడియోలు తీస్తే మళ్ళీ నేనేం మాడతా. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ముఖాముఖి మన ఇంట్లో ఉన్న సమస్యలు మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. వేదిక మీద ఉన్న పెద్దల్ని పెద్ద పరిచయం చేయాల్సిన అవసరంలా అందరికీ పేరు పేరున నవదేవపూర్కి నమస్కారాలు. ఈరోజు వస్తుంటే ఒక వింత పరిస్థితి చూసా. దారి పొడుగున పోలీస్ సోదరులను చూస్తే అన్నకి చెప్పా, విజయ్ నా తమ్ముడు అవుతాడేమో, చలో అన్నందోలే, ఇంకా కుర్రోడ్లాగా ఫీలింగ్ ఉంది నాకు. సత్య నా కారులో ఉంటే చెప్పా, ఎందుకన్నా ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే నక్సల్ ఏరియా అన్నారు. అరే ప్రతిపక్షంలో ఊరంతా నడిచినప్పుడు ఎప్పుడు కంపడలేదు, ఇప్పుడెందుకు కంపడుతున్నారని అడిగిన. ఈరోజు అదే కానిస్టేబుల్ గారు, అదే ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు నుంచి మనకు సెల్యూట్ కొడుతున్నారంటే అది ప్రజా తీర్పు వల్ల. అది ఈరోజు మన సమాజం గొప్పతనం. మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి 24 వరకు మనం ఎట్లా అరెస్ట్ చేశారో. ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా బయలుదేరాలనుకుంటే గేట్కే తాళేశారు. ఇక్కడ ఎంతోమంది కార్యకర్తల మీద దొంగ కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకెళ్లారు, కొల్లన్న పట్టుకెళ్లారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిపైన కేసుని ఒకసారి నుంచోండి అంటే 90% ఎమ్మెల్యేలందరూ నుంచున్నారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు బా. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్ర ప్రారంభించినప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడండి, మైక్ లాక్కుని ఒకడు పోయాడు, స్పీకర్ లాక్కుని ఇంకోటి పోయాడు. మా స్టూల్ వేసుకోవాలంటే ఇంకో కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇట్లా కాదరా పోయి బిల్డింగ్ ఎక్కి మాట్లాడా, తిరుగుబాటు చేశాం.
కష్టకాలాలు మనందరం మర్చిపోకూడదండి. మన మహానాడులో కూడా చెప్పే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఈరోజు 151 11 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా? ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబోయ్ అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎందుకో ఏం చేయం, కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. వస్తాడా? రాడు. ఎన్నికల ముందర ఏమన్నారు? గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి. ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు ఆ బాధ ఆవేదన అలా కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. ఇప్పుడు కూడా మన అధ్యక్షుల పైన కొంచెం కోపం ఉంది. అంటే బాబు గారు కాదులే, మళ్ళీ మీడియాలు ఊకే గోలు కొడతారు. పల్లా గారి పైన కోపం ఉందబ్బా. నారికాడని కొట్టేశాడు. రిజల్ట్స్ వస్తున్నాయి. మంచి బాబు గారి ఇంట్లో కింద బోర్డు రూమ్ ఉంటే అందరం ఉన్నాం. ఇంకా ప్రభుత్వం ఏర్పడుతుందని అర్థం అయిపోయింది. ఇంక బాబు గారు చెప్పారు, సార్ ఇక్కడ ఉంటాం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళి మీ రూమ్లో ఉండి మేము చూసుకుంటాను. రికార్డు కొట్టినాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీ నాకు వచ్చింది రేపు అనుకున్నా. మావాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు, నరేష్ వచ్చి, సార్ అంత బొమ్మ లేదు, కొట్టేశాడు. ఎవరు? పల్లా శ్రీనన్న కొట్టేశాడు, మీరు రికార్డు అని చెప్పినాడు. ఫోన్లు 20 అనుకున్నా. వెళ్ళి అప్పుడు మనం తీసుకుందాం, ఎలక్షన్ పత్రం ఇస్తారు కదా, వెళ్ళి బయటకు వచ్చే మళ్ళీ మా పిఆర్ఓ కూడా వచ్చి, సార్ 2వ స్థానం కూడా ఉష్ అన్నాడు. ఏమైంది రాబోయ్ అన్న? భీమిలిలో గంటా శ్రీనివాస్ గారు కొట్టేశారన్న. చలో కనీసం 3వ స్థానంలో బతికినా అనుకున్నా. అంటే ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం 2. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. రెండోది, బాబు గారు వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. మీరందరూ కష్టపడ్డారు. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, శంకరావం, ఈ 4 కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు, గడప గడప దొక్కారు. బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి, అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే, అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న. మీ స్పీడ్ నాకేం తెలుసు. అరే బాబు గారు పిలిపిస్తే ఏం పరిగెత్తారా భయ్, ఇమ్మీడియట్ గా వేసి పడేశారు. ఈరోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ, వాళ్ళ నాయకులు అందరూ నాతో మాడతారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు. అరే మీరు ఎట్లా చేస్తారు ఈ సభ్యత్వం, మీరు ఎట్లా చేస్తారు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అని నన్ను అడిగితే ఒకటి చెప్పా, టెక్నాలజీ కాదురా భయ్, అది మా బ్లడ్ లో ఉంది, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన. టెక్నాలజీ ఎంతైనా తీసుకురావచ్చు, ఫోన్లు ఎన్నైనా కొనొచ్చు, కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులున్నా కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనం చూసాం, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఆయన. ఎవరైనా ఎవరు? అంజిరెడ్డి తాత. ఇప్పుడు కూడా కంపడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆయన వీడియో. ఈయనటి వెళ్తే ఆడు అటు పరిగెడతాడు, ఇంక అర్థం అవుతుంది ఏంట్రీ వెళ్ళాడని. ఆహా కర్ర తీసుకొస్తాడు, రారా కర్ర తీసుకుని అంటాడు. ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. పల్నాడులో మంజుల గారిని చూసాం, బూత్ దగ్గర నిలబడితే కత్తిలతో దాడి చేశారు.
రక్తం గారుతుందని నిలబడింది. చివరి ఓటు పడి ఈవీఎం లాక్ అయ్యే వరకు ఆమె వెళ్ళలేదు అక్కడ నుంచి. ఆ మంజుల గారే ఈరోజు మీ లోకేష్కి స్ఫూర్తి. ఇంకా తోట చంద్రయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. మొన్న కూడా ఫోటో వీడియోలు చూసిన, బాధ కలుగుతుంది. తరిమి తరిమి కొట్టి నడి వీధిలో తల్లపైన కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై చేయమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులకు చెప్పారు, అసాధ్యం, అవ్వదు, చట్టం ఒప్పుకోవట్లేదు. పట్టుకురా, కేబినెట్ తీసుకెళ్తా, చట్టాన్ని మార్చుతా, మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. మర్చిపోయా, వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ని ఏకంగా 6,000 చేసినాం. బెడ్కే పరిమితం అవుతే వాళ్ళకి 15,000 రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం. మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సిలిండర్లు కాదు, నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నారు. అది వచ్చే నెల నుంచి, అంటే ఈ 3 నెలల నుంచి నేరుగా తల్లుల అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అరే వీళ్ళు మాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఈరోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు. 1వ తారీఖు నాడు ఈరోజు జీతాలు పడుతున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్ ఏంటి, ఒకరోజు ముందలిస్తున్నాం. పెన్షన్ ఇంటింటికి ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా రోడ్ల పైన గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అట్లానే అన్నీ చేసాం అన్నట్లా. చేయాల్సినవి ఉన్నాయి, అన్నీ అయిపోయిందని నేను అన్నట్లా. చాలా పనులున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇస్తాం. మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా 3వ సారి వస్తున్నారు. విశాఖపట్నంలో యోగా చేసాక వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జయప్రదం చేసాక ఫోకస్కి వెళ్తున్నాం. అందుకే జూన్ 12న ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఉన్నా, జూలై 1వ తారీఖు నుంచి గడప గడప తొక్కాలి, చేసిన పనులు చెప్పాలి. ఇది తొలి అడుగు మాత్రమే. ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే, రిలాక్స్ అవుదాం అనుకుందాం. బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు, పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి? ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు. అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. మనందరం ఆనాడులో అన్ని విషయాలు చర్చించాం. 6 శాసనాలు మనం ప్రకటించుకుంటాం జరిగింది. సిద్ధాంతాలు మనం మార్చట్లేదు, కానీ మారిన కాలానికి పరిగణనలో తీసుకుని
మన విధానం ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలుగుడి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఆత్మగౌరవం కాదు, తెలుగు జాతి ప్రపంచం మొత్తం వెళ్ళాలి, తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేది మొదటి శాసనం. రెండోది యువగలం. నేను కూడా ముసలోడైపోతున్నా, 12 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఇక్కడున్న 82 బ్యాచ్ అంత పెద్దవాడిని కాదేమో కానీ నేను 2013 బ్యాచ్. యువగలం, రక్తం పారాలి, పార్టీలో నిరంతరం యువత ఉండాలి, అది రెండోది. మూడోది స్త్రీ శక్తి. అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా, అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల. నిన్న చూసారా సాక్షిలో ఎట్లా మాట్లాడారు? అంటే ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు, మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు. ఎనివే ఒకడు అయిపోయాడులే, రెండోడి కోసం ఎత్తుకుతున్నాం, దొరుకుతాడులే. మహిళల్ని అవమానించిన ఎవడు పారిపోయే ప్రసక్తే లేదు, పట్టుకొచ్చి బండకేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ, వాడి పేరు నాకన్నా మీకే బాగా తెలుసు. ఆ బ్రోకర్ గారు ఈరోజు లేచి మాడుతాడా మహిళలు కించపరిచేదంగా? ఉంటుందిరా భయ్, ఎక్కడ పోతారు? మనం కార్యకర్తల బాధ ఉంది, మొదటి రోజే పత్తికెళ్ళచ్చు కదా అని, మొదటి రోజులో బొక్కలు వేయచ్చు కదా అని. అది 2 నిమిషాలు పని తల్లి. కానీ నేను కోరేది మిమ్మల్ని అందరినీ, జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా. ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు. 2019లో 2020లో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. మన ఎవరు అడిగారు, అన్నా ఎలా ఉన్నావు అన్నాడు. అన్నా ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్నా. ఎందుకు రాబోయే అన్నాడు. టైంకి పడుకున్నాడు, టైంకి లేచేవాడు అన్న. వేదిక మీద చాలా మందికి తెలుసు, మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా, అందరు తొంగి చూస్తున్నారు ఎవరబ్బా అయినా అని. అందరు తెలిసిన వ్యక్తే, బోలా శంకరుడు, నన్నే వాయిస్తూ ఉంటాడబ్బా. అంత స్పీడ్ వద్దురా బాయ్. పాప మా శ్రీకాంత్ అన్న ఏం చేస్తాడు, రామ్ గోపాల్ రెడ్డి ఏం చేస్తాడు, అందరికి తెలుసు. వేదిక ఉన్న వాళ్ళందరికీ పొద్దున్న 2ంటికి 3ంటికి కూడా మెసేజ్లు పెట్టిన రోజునే అధికారంలోకి వచ్చిన. పడుకోట్ల, నిరంతరం కష్టపడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారంలోకి వచ్చిన అజం అని కాదు, ప్రజలు మనవాళ్ళ ప్రకారం మనం నడవాలి. కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుంది, కన్విన్స్ చేయాలని అహర్నిశలు పనిచేస్తుంది. బాబు గారి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లే, ఆయన తగ్గేదే లేదంటున్నాడు రాబాయ్. ఆయన స్పీడే వేరు. మొన్న కుప్పంలో గోపురవేశం చేసుకున్నాం, మీ అందరు చూస్తుంటారు కదా. అక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమన్నా ఆయన చెప్తున్నారు, గోపురవేశం చేసిన పంతులు గారు చెప్తున్నారు, బాబు గారు తగ్గరు, 100 స్పీడ్, 100 సంవత్సరాల పై బతుకుంటారంటే. అమ్మా అందరూ మంచిదే రాబాయ్ అని నేను పక్క నుంచి అడుగుతున్నా. ఆగండి, ఇప్పుడే చప్పట్లు పడతారండి, ఆగండి. పక్క నుంచి అడుగుతా, స్పీడ్ ఏం తగ్గుతాడు రా బయ్యి, నానే తగ్గేదేలే, ఈయన తగ్గడు రా బయ్యి నీకు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తిరిగింది, బాబు గారు 11 నెలలు తిరిగి వదిలి పడేశారు. గిర్రం తిరుగుతున్నారు, ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు, అహర్నిశలు కష్టపడుతున్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి, ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో అహర్నిశలు పనిచేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వయోభారం ఎక్కడ కంపడకుండా చేస్తున్నారు, అది ఆయన ఉన్న గొప్పతనం. అంటే మన అధినేత అంత కష్టపడితే మనందరం ఎంత కష్టపడాలో దయచేసి అందరూ ఆలోచించమని ఈ సభాముఖంగా కోరటం జరుగుతుంది. అంతేకాకుండా
కొన్ని విషయాలు మీకు తెలియాలి. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు, కులం మతం కూడా వాడతారు. అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడింది ఎవరు? మనం. ఈరోజు అతిపెద్ద స్టీల్ ప్లాంట్, భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రకు తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. విశాఖపట్నానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయంటే, టీసీఎస్ కానీ గూగుల్ కానీ ఎన్ని వస్తున్నాయంటే తీసుకొచ్చింది ఎవరు? మన ప్రభుత్వం. రైల్వే జోన్ ఏర్పాటు చేసింది ఎవరు? మన ప్రభుత్వం. దానికి కారణం డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా అండగా నిలబడాలని బాబు గారు కోరతం లేటు ఈరోజు ఇస్తున్నారు. మీరే ఆలోచించండి. 5 సంవత్సరాలు రైల్వే జోన్ పట్టుకొచ్చారా? విశాఖపట్నానికి వాళ్ళు ప్యాకేజ్ తీసుకొచ్చారా? విశాఖపట్నం ఒక్క ఐటీ కంపెనీని తీసుకొచ్చారా? గాల్లో తిరిగాడు. అట్లా చేశారు. మనం పనిచేశాం, తీసుకొచ్చాం. మనం అందరం కూడా కూటమి ధర్మం పాటించాలి. కలిసికట్టుగా పోరాడం, కలిసికట్టుగా హామీలు ఇచ్చాం, కలిసికట్టుగా ముందరికెళ్తాం. విడాకులు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు, మిస్ ఫైర్లు ఉండవు. అందరం కూర్చోవాలి. ఓయ్ మా బాలబాబుని పట్టుకురాదు రా భయ్, రేపైనా పుట్టినరోజు రా భయ్, రేపైన పుట్టినరోజు. ఇక్కడ అన్ని వైజాగ్లో అన్ని పనులు చేసుకుని రాత్రి పరిగెడుతున్నాం మళ్ళీ రేపు సాయంత్రం. ఎంతనో ముద్దలు మావే కదా, వదిలిపెడతావా చెప్పు? కలిసికట్టుగా పనిచేయాలి, మిత్రధర్మం పాటించాలి. అందరం కలిసికట్టుగా ముందరికెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం. ఇంకా మన నియోజకవర్గంకి వచ్చేగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. ఉత్తమ కార్యకర్తలు కలిసినప్పుడు కానివ్వండి, ఇతర కార్యకర్తలు కలిసినప్పుడు నాకు చెప్తాం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇంకా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అరుస్తున్నారు, దూకుతున్నారని చెప్పారు. వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. కరెక్ట్ గా 3 వారాలు ఇవ్వండి. 3 వారాల్లో ఫుల్ స్టాప్ పెడతాం. రెండోది, అక్కడక్కడ ఇంకా అధికారుల్లో మార్పు రాలేదని పెద్దలు నాకు చెప్పారు. చెప్తాను, పూర్తి చేయనియబ్బా, పూర్తి చేయనియండి. దాంట్లో కొన్ని ట్రాన్స్ఫర్స్ విషయాలు అన్ని విధి విధానాలు తొందరలో ప్రకటిస్తున్నాం, అది కూడా చేస్తాం. అదే మీకు అర్థమైంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది చేస్తున్నాం. అంతేకాదు, ఈ 6 శాసనాలు ఎందుకు ప్రకటించామంటే అధికారులు కూడా తెలిసేదానికి, కార్యకర్తలే అధినేత అని తెలిసేదానికి నేను ప్రకటించా. వాళ్ళు కూడా సూటిగా చెప్పే బాధ్యత, చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, చివరిగా 2 విషయాలు. ఒకటి, కార్యకర్తల పైన ఉన్న కేసులు. నేను పార్టీ ఆఫీస్కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ గతంలో కోరా. దాంట్లో భాగంగా సుమారుగా 2800 ఎఫ్ఐఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చినాయి. దాంట్లో దాదాపు 15,000 మంది పైన కేసులు ఉన్నాయి. గడిచిన సంవత్సరంలో హోంమంత్రి గారి సహకారంతో దాదాపు సగం పైన కేసులు తీయేస్తాం జరిగింది. కేసులు అనేది మల్టిపుల్ స్టేజ్ల్లో ఉంటుందండి. ఎఫ్ఐఆర్ స్టేజ్లు ఉన్నాయి, ఒక స్పీడ్గా తీయచ్చు. ఛార్జ్ షీట్ అయినా ఒక రకంగా చేయాలి, ట్రయల్కి వెళ్ళినా ఒక రకంగా చేయాలి. సో 3 దశల్లోనే. ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు, ఏముంది రాబోయే ఒక జియో వేస్తే కొట్టుకుపోతుంది కదా అని కోర్టుకెళ్ళి స్టే తెస్తారు. గతంలో అదే జరిగింది. సో అవన్నీ పరిగణనలు తీసుకుని ప్రతి కేసు తీపిచ్చాలని బాధ్యత తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, ఈ సంవత్సరం ఆఖరికి నాటికి కార్యకర్తల పైన ఒక్క కేసు ఉండేదానికి లేదని నాకు చెప్పారు. చప్పట్లు ఇప్పుడే కొట్టదు, కేసు ఉంటే నాకు పడతాయి. అందుకే నా భవిష్యత్తు మీ బాధ్యత స్వామి. మీరు మీ కేసులు ఉన్నాయని చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు. ఒకవేళ మంగళగిరి వస్తే పార్టీ ఆఫీసర్ శ్రీకాంత్ అని కుర్రోడు ఉన్నాడు. ఒక డెస్క్ ఉంది. గౌరవ హోంమంత్రి గారు అనిత గారు పర్సనల్ గా రివ్యూ చేస్తున్నారు ఈ కేసుల విషయం. ఎక్కడ ఏ ఇష్యూ లైట్ గా తీసుకోవట్లేదు. దయచేసి కేసుల విషయం కార్యకర్తలందరూ సీరియస్ గా తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. గతంలో ఉపాధి హామీ, నీరు చెట్టు బిల్స్ వచ్చి గల మన ప్రభుత్వం ఏర్పడినంటే మొదటి 100 రోజుల్లో కొన్ని క్లియర్ చేశాం.
కొన్ని వర్కులు ముందలే క్లోజ్ చేశారు, అది కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రం మంత్రి ఒప్పుకున్నాడు, అది ఓపెన్ చేసినాడు, అది క్లియర్ చేస్తాం. విజిలెన్స్ లో కొన్ని పెండింగ్ ఉన్నాయి, దానికి ఒక కమిటీ వేసాం. కమిటీ ఎందుకు వేస్తామంటే రేపు మళ్ళీ ఎవరన్నా కోర్టుకెళ్ళి ఆపేదానికి అవకాశం వస్తుంది. కమిటీ వేసి పకడ్బందీగా చేస్తే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా కమిటీ ప్రతి వర్క్ చూసింది ఇవ్వాల్సిందే అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది కనుక కమిటీ వేశారు, అది కూడా నివేదిక ఇచ్చారు. ఆ పెండింగ్ బకాయిలన్నీ అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని మీ అందరూ తెలుపుకుంటున్నాను. ఇప్పుడే కొంతమంది కార్యకర్తలు చెప్పారు 24 డిసెంబర్ తర్వాత కొన్ని పేమెంట్స్ రాలేదు ఉపాధి హామీదని కొంతమంది కార్యకర్తలు చెప్పారు. అది నేను పవనంతోనే పర్సనల్ గా నేను మాడతాను. ఈ కార్యక్రమం ఏంటో పవనంతోనే మాడతా, ఎందుకు పెండింగ్ ఉందో కనుక్కుని అధికారులతో కూడా చర్చించి అది ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కేంద్రం నేను 18, 19 ఢిల్లీకి వెళ్తున్నాను వేరే పని పైన. అవసరమైతే మంత్రి గారిని కలిసి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తాను. మనం అడిగింది న్యాయబద్ధంగా అన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేసేదానికి సిద్ధంగా ఉంది. ఇది చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరూ తెలుపుకుంటూ, ఎర్ర బుక్ గురించి మర్చిపోయా. ఏం బా అర్థమైందా? బాగానే జరుగుతుందా? అందరిని పట్టుకెళ్ళమంటావా? అయ్యా ఎర్ర బుక్ కాదు కానీ ఆ ఎర్ర పేపర్ చూస్తేనే వాడి గుండెపోటు వచ్చి ఏకంగా బాంబేకి వెళ్ళాడు ఆపరేషన్కి. ఇంకోటి టాయిలెట్లో మళ్ళీ ఫోన్ బయటకు వచ్చింది. చూడబ్బా ఫోన్ బాగుంది తీసుకోండి, ఇక ఫోన్ మాకు తీసుకోండి అబ్బా ఫోన్ బాగుంది, ఇవ్వాల్సిందే ఇప్పుడు దాచిపెట్టేదానికి లేదు. ఒకడేమో ఏకంగా టాయిలెట్ కాలు జారి చేయరు కొట్టుకున్నాడు, ఇంకోటి ఏకంగా బెంగళూరుకి పరారు. అన్నా మంది కక్ష సాధింపు కాదు, మళ్ళీ చెప్తలుచుకున్నా అందరికి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఆనాడు చెప్పా, ఈనాడు చెప్తున్నా. దాంట్లో భాగంగా యాక్షన్ తీసుకుంటే ఒక్కడికి బెయిల్ రాట్లా. చూసారా, ఒక్కడికి బెయిల్ రాట్లా. ఒకడికి మంచి నల్ల జుట్టుంది, తెల్లగా అయిపోయిందబ్బా. చూసారా, ఇప్పుడు అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సో మనం కక్ష సాధింపుగా పద్ధతి ప్రకారం వెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజలు ఎప్పుడూ మన పట్ల ఉండాలి, ప్రజలకి అండగా నిలబడాలి, ప్రజలతో మనం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజల ఆశీస్సులు మనకుంటాయి. అంతేగాని మహానాడు తర్వాత ఇంకా కోలుకోలేదురా స్వామి. మహానాడు తర్వాత పని చేసిన వాళ్ళు పడిపోయాం. ఆయన బాగానే ఉన్నాడు, పెద్ద పని చేయాల మహానాడులో. మీ ఎమ్మెల్యే గారు పెద్ద పని పెట్టినా ఏం చేయలేదులే, మేమందరం పడిపోయాం. టైం ఉంది బా, కంగారు ఎందుకు? మనం కూడా అహంకారంతో కాలు రెగరేసుకుని ప్రజలకి దూరం అయ్యి బూతులు ఎన్ని చేసుకుంటే మన పరిస్థితి కూడా అట్టనే ఉంటుంది. దయచేసి గమనించుకోవాలి. పార్టీ నుంచి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల నుంచి కొన్ని ఆశలు పెట్టుకుంటాం. మన దగ్గర నుంచి మన పార్టీని చూసింటే కొన్ని ఆలోచనలు ఉంటాయి. దాని భిన్నంగా మనం పనిచేస్తే మటుకు మనం ఫినిష్ అవుతాం. దయచేసి ఇది కార్యకర్తలు అందరూ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ, అందరు చెప్తారు ఎంత ఎదిగితే అంత తగ్గుండాలని. ఇది మనందరం నేర్చుకోవాలి. కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్, గ్రామ మండల నియోజకవర్గ కమిటీలు కొన్ని అయిపోయినాయి, కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. అది విజయ్ గారు సీరియస్ గా తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికంగా వేదికమైన పెద్దలందరూ అది సీరియస్ గా తీసుకుని పూర్తి చేయాలి. పార్లమెంట్ అధ్యక్షుడు కూడా రివ్యూ చేయాలి. బాధ్యత తీసుకుని స్వీకరిస్తాం కాదు, పనిచేయాలి, రివ్యూ చేయాలి. చేసి ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో మీరు డ్రైవ్ చేయాలి. జోనల్ కోఆర్డినేటర్ అన్నున్నారు, పల్లన్నున్నారు, నేనున్నా. అన్ని ఎలక్షన్స్ అన్ని పూర్తి చేసి కమిటీ స్ట్రక్చర్ వచ్చేస్తే మళ్ళీ ట్రైనింగ్ అవుతుంది, మళ్ళీ పార్టీ ఆఫీస్కి పిలుస్తాం జరుగుతుంది. ఆహ్వానం ఇస్తాం, వాళ్ళు వస్తారు, కలిసి మాట్లాడతారు, డిస్కస్ చేసుకుని ముందరికెళ్ళేదానికి అవకాశం ఉంటుంది తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం
నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నేను ముగించే లోపల ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్ప ఏముండదురా భయ్, నువ్వు భలే ఉన్నావు, ఏ ముందు బీకిచ్చేటట్టున్నావు. నా స్పీచ్ ముగించే ముందల పహల్గాం దాడిలో ఉగ్రవాదులు మన భారతదేశం భూభాగంలో వచ్చి అమాయకుల్ని ఎట్లా చంపేస్తారో మనందరం చూసాం. అమాయకులందరిని ఎట్లా చంపేస్తారో మనందరం చూసాం. 2004 నుంచి 14 వరకు ఇలానే భారతదేశం పైన సుమారుగా 25 నుంచి 27 దాడులు జరిగినాయి, ఉగ్రవాదుల దాడి. కానీ ఆనాటి ఉన్న ప్రభుత్వం ఏకంగా ఏడ్చేది, యుఎస్ వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు. కానీ మొన్న జరిగిన దాడికి ఏకంగా 28 నిమిషాలు సుమారు మనం ఎలా రెస్పాండ్ అయ్యామో మనందరం చూసాం. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా కార్యక్రమం చేయగలుగుతున్నారంటే దానికి కారణం మన సైనికులండి. మొన్న మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ గారు చనిపోతాం జరిగింది, పాకిస్తాన్ దాడిలో చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ, అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, ఎందుకబ్బా నీకు ఇది ఆర్మీ అన్ని అవుతే ఏంటి పరిస్థితి అంటే, మొత్తం భారతదేశం నా కోసం వస్తుందమ్మా అని చెప్పిన వ్యక్తి. దాడులు జరుగుతున్న సమయం కూడా అతని మిత్రుడికి మెసేజ్ పెట్టాడు, అరే ఇక్కడ మా పైన దాడులు చేస్తున్నారు, నేను బతుకుంటానా లేదో నాకు తెలియదు కానీ అమ్మ నాన్న అడిగానని చెప్పు, ధైర్యంగా ఉండమని చెప్పి తిరిగి కుటుంబానికి ధైర్యం చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. మురళీ నాయక్ లాంటి జవాన్లు మన కోసం పోరాడుతున్నారు కనుక, మన కోసం నిలబడగలుగుతున్నారు కనుకనే మనందరం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మాడుతున్నాం. అందుకే జవాన్లు ఎప్పుడు కంపడినా ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడాలి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అంటే మనకు మనసు వచ్చినప్పుడు ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మనందరం రోడెక్కాలి, దేశం జెండా పట్టుకుని ఎక్కాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఎందుకంటే ఆ ఉగ్రవాదులకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనలో ఐక్యత ఉండాలి. ఆ ఉగ్రవాదులు తిరిగి మన భూభాగంలోకి రావాలని భయపడాలంటే ఒకసారి దాడి చేస్తే అటాక్ చేసామే, అలానే చేయాల్సిన అవసరం ఉంది, చేస్తున్నారు కూడా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అండగా నిలబడాలి, ఐక్యతతో పనిచేయాలి. మన జవాన్లు ఎప్పుడు కంపడినా సెల్యూట్ చేసి జై హింద్ కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే ఆ మురళీ నాయక్ కుటుంబం కలిసి నాకు చాలా బాధేసింది. సుమారుగా 5-6 గంటలు ఉన్న వాళ్ళతో, కుటుంబం మొత్తంతో మాట్లాడు. ఒకే ఒక బిడ్డ, అది కోల్పోతుంది. నేనే ఆలోచించి నాకుంది ఒకే ఒక బిడ్డ, ఎలాంటి పరీక్ష ఏంట్రా దేవుడు ఎందుకు పెట్టాడు అనిపించింది. కానీ ఎంత గర్వంగా ఉన్నాడు తెలుసా, తల్లి తండ్రి. పర్వాలేదు సార్, దేశం కోసం చనిపోయాడు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. జోహార్ జోహార్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. నేను వందే చెప్తాను, మీరు మాత్రం చెప్పండి. వందే వందే వందే. జై హింద్.